ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్ర గారు, మన ఫ్యామిలీ డాక్టర్ గోపాలరావు గారు ఉన్నారు కదా, ఆయన మిస్సెస్ కూడా డాక్టరే కదా, ఫేమస్ గైనకాలజిస్ట్ కూడా. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అవునవును, వాళ్ళైతే చాలా బాగా చూస్తారు. అక్కడికి వెళ్ళండి. మళ్ళీ వేరే వాళ్ళెందుకు? మొన్న నన్ను చూసిన రమాదేవి డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం. వీళ్ళు సారీ మన ఫ్యామిలీ డాక్టర్స్ మనీషా. రమాదేవి కూడా మా ఫ్యామిలీ డాక్టరే. కానీ నువ్విప్పుడు నందన్ ఫ్యామిలీవి కదా మనీషా. నందన్ ఫ్యామిలీ డాక్టర్స్ దగ్గరే చూపించుకోవాలి. వాళ్ళకైతే మన ఫ్యామిలీ గురించి అన్నీ తెలుసు. అంతే కదండి? అవును మనీషా, లక్ష్మి చెప్పినట్టు గోపాలరావు గారి హాస్పిటల్కే వెళ్దాం. లేదు, ఫస్ట్ నుంచి రమాదేవి గారి దగ్గర చూపించుకుంటున్నాం కదా మిత్ర. ఫస్ట్ నుంచా? నువ్వు ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యావు కదా. ఫస్ట్ నుంచి అంటే నా చిన్నప్పటి నుంచి అని. మిత్ర చిన్నప్పటి నుంచి కూడా గోపాలరావు గారే మా ఫ్యామిలీ డాక్టరు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే మంచిది. ఇదిగో అమ్మాయి, పెద్దదానిగా నేను చెప్తున్నాను, మీరు మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికే వెళ్ళండి. అది కాదు మిత్ర, నాకు తెలిసిన డాక్టర్ అయితే బెటర్ కదా. లేదు మనీషా, మా ఫ్యామిలీ డాక్టర్ అయితేనే బెటర్. లక్ష్మి, నువ్వు కూడా మాతో రావచ్చు కదా. అయ్యో, ఎందుకు రానండి? మనీషాకు అభ్యంతరం లేకపోతే అలాగే వస్తాను. తనకేం అభ్యంతరం ఉంటుంది? పైకి చెప్పుకోలేనివి ఏవో ఉంటాయి కదండి. పైగా తనిప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు. ఏ మనీషా? లక్ష్మి కూడా మనతో పాటు వస్తే బాగుంటుంది మనీషా. మాతో రావడానికి నీకేం అభ్యంతరం లేదు కదా లక్ష్మి? అయ్యో, దానికేం భాగ్యం అండి. పైగా మనీషాని చూసుకోవాల్సింది నేనే కదా. అవునరా, ఇక నుంచి లక్ష్మి అన్ని దగ్గరుండి చూసుకుంటుంది. మిత్ర, మనీషా గురించి నువ్వేం వరి అవ్వకు. లక్ష్మి ఉండగా మనీషాకి ఏ లోటు రానివ్వదు. థ్యాంక్స్ డాడ్. ఈ విషయంలో మీరు ఇంత సపోర్ట్ చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటప్పుడే కదండి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాల్సింది. మనీషా పరాయిది కూడా కాదు. తనిప్పుడు మన ఫ్యామిలీ మెంబర్, పైగా ప్రెగ్నెంట్. మనం చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? థ్యాంక్ యూ లక్ష్మి. మనీషా పట్ల నువ్వు ఇంత పాజిటివ్గా రెస్పాండ్ అవుతావని నేను అనుకోలేదు. నేను ఏం చేసినా మీకోసమేనండి, మీ గిల్ట్ పోగొట్టడానికే. లక్ష్మి నీ వెంట ఉన్నంత వరకు నీకేం కాదురా, నువ్వు ధైర్యంగా ఉండు. లక్ష్మి మన నందన్ ఫ్యామిలీకి కోట లాంటిది మిత్ర. మన రాజ్యం మీదకు ఎవరు దండెత్తి వచ్చినా లక్ష్మి ముందుండి కాచుకుంటుంది. మనకు ఏ చెడ్డ పేరు రాకుండా కాపాడుతుంది. మీరు మరీ నన్ను పొగిడేస్తున్నారు మావయ్య గారు. ఉన్న విషయమే చెప్తున్నామే. ఏ అమ్మాయి, అంతేగా? బయలుదేరండి. మీతో ఉండి లక్ష్మి అంతా చూసుకుంటుంది. రా లక్ష్మి. లక్ష్మి, మనీష భర్తం పట్టు. దెబ్బకు దెయ్యం వదిలిపోవాలి. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. డాక్టర్ గారిని కలవాలి. అపాయింట్మెంట్ తీసుకున్నారా? లేదండి, నిన్న మా అబ్బాయి కోడలు వచ్చి డాక్టర్ని కలిసి వెళ్లారు. రిపోర్ట్స్ గురించి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. డాక్టర్ గారిని అడగాలి. ఆ రిపోర్ట్స్ ఇలా ఇవ్వండి మేడం. మీ పేరేంటి మేడం? దేవ్యాని. 1 minute మేడం. హలో మేడం,
మిమ్మల్ని కలవడానికి దేవయాని అని ఒకరొచ్చారు. నిన్న మిమ్మల్ని కలిసి వెళ్ళిన జాను వివేక్ తాలూకా వాళ్ళు మేడం. 10 మినిట్స్ తర్వాత పంపించు. ఓకే మేడం. మేడం, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. మామ్ ఎక్కడుంది? జాను, మామ్ని నువ్వేమైనా చూసావా? లేదండి, ఏమైంది? మామ్ ఈరోజు ఎక్కడ కనిపించలేదు. అత్తయ్య, మా మామ్ని ఏమైనా చూసావా? ఇందాకే హడావిడిగా కారేసుకొని వెళ్ళిందిరా. ఎక్కడికి వెళ్ళింది? నాకేం తెలుసు, ఎప్పుడూ ఆ మనిషి వెనకాలే ఉండేది. ఈసారి తనొక్కతే వెళ్ళింది. ఒక్కతే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అంత ఆలోచించే బదులు మీ అమ్మకు ఫోన్ చేసి అడగచ్చు కదరా. వివేక్ ఫోన్ చేస్తున్నాడేంటి? చెప్పు వివేక్. మామ్, ఎక్కడున్నావు? అది నేను గుడికొచ్చానురా. గుడికి వెళ్ళావా? ఎందుకు? గుడికెందుకు వెళ్తారా? దేవుడికి దండం పెట్టుకోవడానికి. ఎప్పుడు లేంది నువ్వు గుడికి వెళ్ళడం ఏంటా అని. నీకు సమస్య చెప్పావు కదా, అది త్వరగా తగ్గిపోవాలని దేవుడికి పూజ చేయిస్తున్నాను. చెప్పుంటే నేను జాను కూడా వచ్చేవాళ్ళం కదా మామ్. ఇది నేను మాత్రమే చేయాల్సిన పూజలే. అంత స్పెషల్ పూజ ఏంటి మామ్? చెప్తాన్రా, పూజ అయ్యాక అన్నీ చెప్తాను. అన్నీ అంటే? అన్నీ అంటే అంతా అని డౌట్లు ఎందుకురా నీకు? పెట్టే. ఏంటి, మీ అమ్మ గుడికి వెళ్ళిందా? వెళ్ళిందంట. అంటా అంటే వెళ్ళిందానా లేదనా? నాకేం తెలుసు, మా మామ ఏది చెప్తే అది నమ్మాలి. మీ అమ్మ కొడుకుల మధ్య రహస్యాలేమిట్రా? అది నీ దగ్గర ఏం దాస్తోంది? అదేం లేదులే అత్తయ్య. ఆ? కొంపదీసి వీడేమన్నా నీ దగ్గర దాస్తున్నాడటే? నాకేం తెలీదు పెద్దమ్మ. ఏంటో ఈ ఇల్లు, ఈ మనుషులు, ఎవ్వరికి ఏమీ తెలీదు, కానీ అందరికీ అన్నీ తెలుసు అన్నట్టు ఉంటారు. నర్వస్గా ఉందా మనీషా? లేదు. పర్వాలేదు, టెన్షన్గా ఉంటే చెప్పు. ఇది నా ఫీలింగ్స్ ని ఎందుకు బయటకు తీస్తుంది? వాటర్ తాగుతావా? వద్దు. తాగు, బీపీ కంట్రోల్ అవుతుంది. నాకేం బీపీ లేదు. వస్తుంది మనీషా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.